కోడి పందాలు నిర్వహించడం చట్టరీత్యా నేరం. వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఎంఆర్ఓ శాంతిలక్ష్మి. ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట నియోజకవర్గం. ఎన్టీఆర్ జిల్లా టుడే టీవీ స్టాఫ్ రిపోర్టర్ చేని రాంబాబు. పెనుగంచుప్రోలు గ్రామంలోని ఈ రోజున స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో ఓ పత్రికా ప్రకటన విడుదల చేసి అనంతరం గ్రామంలో కోడి పందాలకు సంబంధించి బ్యానర్ పట్టుకొని ర్యాలీగా ఉన్నత అధికారులతో ఎంపీడీఓ శ్రీనివాస్ మరియు గ్రామ సర్పంచ్ వేల్పుల పద్మకుమార్ మరియు పోలీస్ స్టేషన్ సిబ్బంది ర్యాలీతో గ్రామంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ శ్రీనివాస్, మండల తహసీల్దార్ శాంతిలక్ష్మి మాట్లాడుతూ సంక్రాంతి పండుగ సందర్భంగా జరిగే కోడి పందాలు నిర్వహించకూడదనే సదుద్దేశంతో శుక్రవారం పెనుగంచిప్రోలు మండలంలోని కార్యాలయంలో తహసీల్దార్ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు. కోడి పందాలు జంతు క్రూరత్వ నిరోధక చట్టానికి విరుద్ధమని, అలాగే న్యాయస్థానాల ఆదేశాలకు విరుద్ధంగా జరిగితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్రామ స్థాయిలో ముందస్తు అవగాహన కార్యక్రమాలు నిర్వహించి సున్నిత ప్రాంతాలను గుర్తించి ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తామని అన్నారు. పోలీసు, రెవెన్యూ, పంచాయతీ, పశుసంవర్ధక శాఖలు సమన్వయంతో పనిచేసి కోడి పందాలు జరగకుండా నిరంతర పర్యవేక్షణ చేపడతామన్నారు. అనంతరం కోడి పందాలు నిర్వహించడానికి పాల్గొనడానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ వేల్పుల పద్మకుమారి, పంచాయతీ కార్యదర్శి శ్యామ్ కుమార్, కాకాని పద్మ, వీఆర్ఓలు, వీఆర్ఏలు, రెవెన్యూ సిబ్బంది, గ్రామ పంచాయతీ సిబ్బంది, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.